పిఠాపురంలో శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానానికి స్థలాలిచ్చింది. సంస్థాన ప్రాభవానికి దేశవ్యాప్త ప్రాచుర్యానికి కృషి చేసింది. ఆర్యవైశ్యులని మహాసంస్థానాన్ని తిరిగి ఆర్యవైశ్యులకే అప్పజెప్తామని ఎన్నికల ముందు కూటమి పార్టీలు తమకిచ్చిన హామీని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేయాలని పిఠాపురం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నూతన కమిటీ విజ్ఞప్తి చేసింది. పిఠాపురం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆలయ అభివృద్ధి నూతన కమిటీ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ నూతన కార్యవర్గ సభ్యులు తంగేటి సత్తిపండు, కేతవరపు కృష్ణ, వాసవి క్లబ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వెలగా నగేష్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కంచర్ల నగేష్, ఇమ్మడిశెట్టి నాగేంద్ర కుమార్, కర్ణాటకపు తాతాజీ, బోడా సతీష్, చక్క సుబ్రహ్మణ్యం, నడిపల్లి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. స్థలం ఎక్కడ ఉన్నది అన్నది కనుక్కున్నదే మేము. దాని చేత ఆ స్థలం అంతా మేమే కట్టి అంతా డెవలప్ చేసినాక ఆ దేవస్థానాన్ని ఆ ట్రస్ట్ని తిరిగి మళ్ళా మాకు అక్కడ మా స్థలాన్ని కూడా మాకు ఏర్పాటు చేసి ఇవ్వాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా మన నియోజకవర్గం మన పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వస్తున్న ఆయన మాకు ఇచ్చిన మాట దత్తుని గుడి మేము స్థాపించినది. మేము దాన్ని మళ్ళా మాకు తిరిగిస్తానన్నారు. మా ఆత్మగౌరవంగా నిలబెట్టినందుకు మా ఆర్వేషన్ అందరి తరఫున కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు ప్రజెంట్ కమిటీ వేస్తున్నందున మరొకసారి వారికి విన్నపం చెప్తున్నాము. 2019లో వారందరూ కూడా ఈ దత్తుని ఇస్తానన్నారు. కాకపోతే అప్పుడు ప్రభుత్వం కాకపోయేసరికి కమిటీలు వేసినప్పుడు మా ఆర్యవైశ్యులకే పెద్ద స్థానాన్ని మరి అగ్ర స్థానాన్ని ఇవ్వాల్సిందిగా మీ యొక్క సభాముఖంగా మేము డిమాండ్ చేస్తున్నామండి. అలాగే ఆల్రెడీ మాట ఇచ్చారు, పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారంటే ఆ మాట తప్పని చెప్పేసి మాత్రం తెలుసు. ఆయన ఆల్రెడీ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేసిన తక్షణం మరి అందరికి కూడా ప్రచురించడం చేయడం జరిగింది. మరి ఈ రోజున శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం ఒకప్పుడు ఆ సంస్థానం ఏముంది, ఈ రోజున సంస్థానం ఏముందనేది మీ అందరికీ తెలియదు కాదు. కొన్ని అనివార్య కారణాల వల్ల మరి దాన్ని మారడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం మేము ఈ యొక్క ముక్తకంఠంతో మేము డిమాండ్ చేసేది ఏంటంటే రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానాన్ని ఆర్యవైశ్యులకి పెద్దపీట వేసి అగ్రస్థానాన్ని కల్పిస్తారని కోరుకుంటున్నామండి.